సంవత్సరాల రాజకీయ జీవితం కదా, మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొన్నదా? నా ఫెడ్ ఇప్పుడు మార్కెట్ కదా కొనేది. కొత్త భాష చెప్తాడేంటి అంటే తప్పించుకుపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి ఆటలు పలకరించిన తర్వాత మిర్చి ఘాటు పాపం చంద్రబాబు నాయుడు గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన తర్వాత ఈ ఘాటు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ట్రేడర్స్తో మాట్లాడతాను, రైతులతో ట్రేడర్స్ రైతులు ఏం చేస్తారండి నాకు అర్థం కాల. కేంద్రం ఏం చేస్తుంది? చేయాల్సింది నువ్వు మార్కెట్ రంగంలోకి దిగు, కొను, నష్టం లాభము. 3,000 కోట్ల రూపాయలు మేము స్థిరీకరణ నిధి పెట్టి కొన్నమాట వాస్తవం కాదా? మేము తప్పు చెబుతున్నావా? ప్రతి కొనలేదా? శనగ కొనలేదా? కంది కొనలేదా? ధాన్యం కొనలేదా? 65,000 కోట్ల రూపాయలు పెట్టి 7,800 కోట్ల రూపాయలు పెట్టి ఇతరత్ర మిగతాలు కొనలేదా? కరోనా టైంలో గుమ్మడికాయలు కొన్నాం, కరోనా టైంలో అరటికాయలు కొన్నాం. రైతును కాపాడాలి, రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో పనిచేసినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో అని అనలేం, కానీ పెద్దవాడిని చేయబోయా అంటున్నా. మేము చేశాం కదా, చేయకుండా చెప్పట్లేదుగా. మేము సొరకాయలు కొట్టలేదుగా, మేము చేశాం కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా. 5 సంవత్సరాల క్రితమే కదా, 2021లో మేము మార్కెట్ ధరలు నిర్ణయించాం కదా. ఎంఎస్పీలు చంద్రబాబు నిర్ణయించలే. రైతులంటే ఆయన గిట్టదు, అన్ని సర్వనాశనం చేశాడు. గ్రామాల్లో మేము పెట్టిన ఆర్బీకేలు అన్నిటినీ సర్వనాశనం చేసి వాళ్ళు ఏదేదో కబుర్లు చెప్తే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడని కాకపోతే అంటే వాయిస్తున్నారు, దరువు వేస్తున్నారు. పేపర్ చూడంగానే ఆ 2 పేపర్లు దరువు. ఏం కంగారు కూడా మాకండి, త్వరలో మేము ఉన్నాం, కొంటాం. అయ్యో స్వామి చెప్పినప్పుడు సత్యదాకుంటే నీ పెళ్లి చేస్తానంట ఒకడు. బతకొద్దు రైతు, నువ్వు మీటింగ్లు పెట్టేదాకా. ఓకే సార్, డీజీపీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నాను. గుంటూరు వచ్చారు కదా ఆల్రెడీ. స్వామి చెప్పినట్టు మేము అడిగేది ఒకటే గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అనేది బై వర్చ్యూ అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్గా Z+ సెక్యూరిటీ వచ్చింది. ఆయనకి దయాదాక్షిణ్యంతో ఇచ్చింది కాదు. దాన్ని వితౌట్ నోటీస్ ఎలా విత్డ్రా చేసుకుంటారో అంటున్నా. నాకు సెక్యూరిటీ ఇచ్చారండి, నా సెక్యూరిటీ నాకు తెలియకుండా విత్డ్రా చేసుకుంటే సడన్గా అప్పుడు ఏ రఫీ వచ్చి నన్ను కాల్ చేస్తే ఈ విషయం తెలుసుకుని నాకు తెలియదు. నా సెక్యూరిటీ విత్డ్రా చేసినట్టు నాకు తెలియాలిగా, నాకు నోటీస్ ఇవ్వాలిగా, మాజీ ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇవ్వాలిగా, నాకు ఇవ్వాలిగా. నాకు సెక్యూరిటీ నాకు ఇవ్వాలిగా నోటీస్. అయ్యా ఇవాళ నుంచి మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి, మీకున్న సెక్యూరిటీని పలానా కారణంతో తీసేస్తున్నామని చెప్పాలిగా. చెప్పుకోకుండా సడన్గా తీసేసి రఫీకి చెప్తే రఫీ వచ్చి కాల్ చేస్తే ఏమైపోవాలి? దిస్ ది లాజిక్. దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉండొచ్చు, ఎందుకంటే ఆయన టైంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి. మా నాన్న జైలుకి వెళ్ళాడని లోకేష్ కక్ష ఉండొచ్చు. అయ్యా డీజీపీ గారు మీకేం కక్ష అండి? నాకు అర్థం కాదు. ఏమండి ఐజీ గారు మీకేం కక్ష అండి? మీరు యువర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ రాష్ట్రం వాళ్ళు కాదు. మీకేంటి అసలు నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎక్స్సీఎం యొక్క సెక్యూరిటీని, దట్టు Z+ సెక్యూరిటీని మీరు హఠాత్తుగా విత్డ్రా చేసుకోవటం ఎంత దుర్మార్గం అండి. దీని వెనకాల కుట్ర ఉంది అంటే నమ్మొచ్చేమో అనిపిస్తుంది కదా. దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా ఎప్పుడు ప్రశ్నించాలో, ఎక్కడ ప్రశ్నించాలో మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తాం. దానికి జవాబుదారీ చెప్పవలసింది ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, నాట్ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు ఏమి అడగరు. ఏమంటే డీజీపీ గారు ఎందుకు తీశారని నోటీస్ లేకుండా డీజీపీ గారిని అడుగుతారు. లేదండి మాకు లోకేష్ గారు చెప్పాడండి అందుకని తీసేసామని చెప్తాడా? రేపు చూద్దాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు.
52 సంవత్సరాలే ఆయనకి. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేస్తాడో మీరే చూస్తారు. మేము చూస్తామో లేదో తెలియదు. ఏంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. ధర్మం కాదు, ఇది అన్యాయం. రేపు పొద్దున్నే వెళ్తున్నారని చెప్పేసి మీరు విత్డ్రా చేసేసుకుంటారా?